హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వైట్ సాస్ పాస్తా తయారు చేసుకోబోతున్నాం. ముందుగా పాస్తాని ఉడికించి ఆ తర్వాత వాటర్ అంతా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత సాస్ కోసము వైట్ సాస్ కోసము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలన్నమాట. నెయ్యి యూస్ చేస్తే ఏంటంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ నెయ్యిలో 2 స్పూన్స్ మైదా అనేది వేస్తున్నాను. మనం ఎంత క్వాంటిటీ తయారు చేస్తున్నామో దాన్ని బట్టి మనం ఈ వైట్ సాస్ అనేది తయారు చేయాలి. నేను ఒక 2 ప్లేట్స్ అంటే ఇద్దరికి తయారు చేస్తున్నాను. అందుకని 2 స్పూన్స్ నెయ్యి వేసి అందులో 2 స్పూన్స్ మైదా అనేది వేస్తున్నాను. ఈ మైదా కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలన్నమాట. నెయ్యిలో వేగుతూ ఉంటే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ ఫ్లేవర్ వచ్చిన తర్వాత మనము అందులో మిల్క్ యాడ్ చేయాలన్నమాట. అప్పుడు వైట్ సాస్ రెడీ అయిపోతుంది. ఇలా ఉండలు లేకుండా మంచిగా దగ్గరుండి తిప్పుతూ మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా పాలు యాడ్ చేసిన తర్వాత కూడా బాగా తిప్పాలన్నమాట. అంతా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. అప్పుడు వైట్ సాస్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఆ తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి, ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ నెయ్యిలో మనము కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నాము. నెయ్యిలో వేగుతుంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆనియన్ వేసాను. ఆనియన్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 3 కలర్స్ క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నాను. ఎల్లో, రెడ్ ఇంకా గ్రీన్. చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఈ క్యాప్సికమ్ యూస్ చేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాస్తా యాడ్ చేసుకున్నాము. ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా వైట్ సాస్, అదంతా యాడ్ చేసేసుకుందాం. కలుపుతూ యాడ్ చేసేసుకోవాలన్నమాట. సాస్ ఇంకొంచెం ఎక్కువ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత పెప్పర్ ఇంకా ఎండుమిర్చి 2 కలిపి దంచి చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా, అవే యాడ్ చేసుకోవాలి. ఇంకా మన పాస్తా రెడీ అయిపోయినట్టే. చీజ్ ఇష్టపడే వాళ్ళు చీజ్ యాడ్ చేసుకోవచ్చు. నాకు చీజ్ ఇష్టం అన్నమాట, సో చీజ్ అనేది యాడ్ చేశాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసేసుకుందాము. ఇద్దరికి రెడీ అయిపోయింది వైట్ సాస్ పాస్తా. ఈ వింటర్లో ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.